ఇప్పుడు అమీర్పేట రానికి గ్రాఫిక్ డిజైన్ నేర్చుకుంటున్నా ప్రెసెంట్ ఇక్కడైతే. సో అందుకనే కోచింగ్ తీసుకుందామని వచ్చి. కోచింగ్ కోసం వచ్చి. సో బ్రదర్ అంటే గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఎడిటింగ్ కోర్స్ అన్నట్టు. అంటే గ్రాఫిక్ డిజైనింగ్ అంటే లోగో డిజైనింగ్ కానీ, పోస్టర్ డిజైనింగ్స్ కానీ, ఏమంటారు మన బ్యానర్ డిజైనింగ్స్ కానీ, సోషల్ మీడియా మార్కెటింగ్, సోషల్ మీడియా మీద. సో నెక్స్ట్ జనరేషన్ స్కోప్ దానికే ఉంటుంది. స్కోప్ ఉంటది బ్రో. అంటే మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటది బ్రో. ఇక ఏదైనా కానీ మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే, ఎంత మంచి నేర్చుకుంటే, ఎంత ప్రొఫెషనల్ ఉంటే అంత మంచి స్కోప్ ఉంటది. ఇప్పుడు దేంట్లో మనం అంటే ప్రతి దాంట్లో స్కోప్ ఏం లేదు, మన దాన్ని బట్టి ఉంటది అనమాట, మన ప్రొఫెషన్సీ బట్టి ఉంటది అనమాట. సో మంచి ఎంత శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది? స్టార్టింగ్ అయితే మాక్సిమం ఒక బేసిక్ అంటే మనకి 15 to 20K వస్తుంది బ్రో. ఇంకా మనం ఇంకా ప్రొఫెషన్సీ లెవెల్కి వెళ్తే యూ కెన్ ప్రాజెక్ట్స్ బట్టి చేసుకుంటే మనకి 15 lakhs వస్తుంది. అంటే లైక్ అంటే ఇప్పుడు మూవీ పోస్టర్స్ ఉంటాయి కదా, మూవీ పోస్టర్స్ డిజైనింగ్ అని అట్లా చేస్తే మనకి 15 lakhs వస్తుంది. అంటే మినిమం వర్క్లో. సో ఈ కోర్స్ కి మన మినిమం క్వాలిఫికేషన్స్ ఏమైనా అవసరం? అంటే మినిమం క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు. అంటే డిగ్రీ ఉంటే బెటర్. సో మన స్కిల్ బట్టి ఉంటుంది అనమాట. కొన్ని కంపెనీస్ అయితే స్కిల్స్ బట్టి తీసుకుంటే, కొన్ని స్కిల్ తో పాటు మనకి డిగ్రీ కూడా అవసరం అనమాట. సో నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా లైక్ అడ్వర్టైజింగ్ కి డిపెండ్ అయ్యే సోషల్ మీడియా మీద. సో సోషల్ మీడియా త్రూ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అంటారా? ఆఫ్ కోర్స్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఉంటే తనకి ఒకటి వస్తే ఒకటి ఉండదు అనమాట. ఫర్ సపోజ్ మంచి స్కిల్ ఉంది, మంచి మాట్లాడగలుగుతాడు, కానీ తనకి పర్సనల్ గా ఎడిటింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ లైక్ అంటే ఇట్లాంటివి రావు కదా. సో హైర్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటి. సో అట్లా ఎడిటింగ్ అనేది నాకు బెస్ట్ ఆప్షన్. అంటే వెదర్ అది లైక్ ప్యాషన్ తో వచ్చే వాళ్ళకి ప్యాషన్ తో, ఇష్టంతో వచ్చే వాళ్ళకి అది ఏ పని అని అంతే కదా, ఇష్టంతో చేస్తేనే మంచిది. సో వాస్తవానికి ఇప్పుడు చూసుకుంటే బయట లైక్ గవర్నమెంట్ జాబ్స్ కి బాగా కాంపిటీషన్ ఉంది. ఇటువంటి సందర్భంలో గవర్నమెంట్ జాబ్ బెటర్, బిజినెస్ బెటర్ అంటే ఏం చెప్తావు? బిజినెస్ బెటర్ అంటావు నేనైతే. సో ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఒక పేరు ఉంటది, అంటే గవర్నమెంట్ జాబ్ అది ఇదేనని హైక్ కూడా ఉంటది ఆఫ్ కోర్స్. ఫర్ బిజినెస్ ఏంటిదంటే అప్ టు సమ్ టైం వరకు మనకి మనశ్శాంతి లేకపోవచ్చు, కానీ తర్వాత అదే మనకి పీస్ఫుల్ ఉంటది అన్నమాట ఒక ఏజ్ వచ్చిన తర్వాత. ఓకే. సో నీకు ఎంత నువ్వు ఇన్కమ్ జనరేట్ చేయలేదు, నువ్వు ఒకరి కింద చేయకుండా. బట్ ఇప్పుడున్న స్టైల్ కి తగ్గట్టు, ప్యాషన్ కి తగ్గట్టు సొసైటీలో ఏది బాగుంటుంది? సొసైటీలో ఏది బాగుంటుంది అంటే అది వాళ్ళ ఇండివిజువల్ మ్యాటర్. ఇప్పుడున్న వాళ్ళకి చూడండి, బయట పబ్లిక్ లో ఎక్కువ బాగా ఏది ఇప్పుడు డిమాండ్ అయితే మన పర్సనల్ బ్రాండింగ్, మనం ఎంతవరకు మన పని మనం చేసుకుంటే అంత బెటర్ బ్రో. అంటే బిజినెస్ లైక్ మన పర్సనల్ బ్రాండింగ్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నా నేమ్ యశ్వంత్ బ్రో. యశ్వంత్ అంటే గ్రాఫిక్ డిజైనింగ్ అంటే యశ్వంత్. అట్లా అంటే మన అట్లా రావాలి, ఒక ఐడెంటిటీ ఉండాలి. ఇప్పుడు అడిగితే బయట పబ్లిక్ లో బాగా బిజినెస్ కి డిమాండ్ ఉందంటే నేను అంటాను లైక్ ఫుడ్ అండ్ డ్రెస్సింగ్ అండ్ ఫుడ్ అండ్ డ్రెస్సింగ్. అంటే అది బిజినెస్ లో ఎప్పుడైనా కానీ ఒక నీష్ ఒకటే మ్యాటర్ కాదు, లొకేషన్, దాని వచ్చే ఆడియన్స్, అది కూడా మ్యాటర్ అవుతుంది బ్రో. అంటే నువ్వు మొత్తం కాలేజ్ ఉన్న దగ్గర నువ్వు ఫుడ్ పెట్టుకుంటే ఓకే, మొత్తం మీరు ఏమంటారు సంబంధం లేని చోట ఎక్కడో దగ్గర ఫుడ్ పెట్టుకుంటే మీకు రాదు కదా. సో అట్లా బిజినెస్ పెట్టాలి కూడా కనీసం కొన్ని బిజినెస్ ప్లాన్స్ తెలిసి ఉండాలి, టిప్స్ తెలిసి ఉండాలి, అంతే కదా బ్రో. లైక్ ఓకే, ఒక స్టూడెంట్స్ దగ్గర స్టేషనరీ పెట్టుకుంటే బెటర్. సో దాని దగ్గర సో ఇప్పుడున్న గవర్నమెంట్ బిజినెస్ కి సపోర్ట్ చేస్తున్నాయో, ఇప్పుడున్న గవర్నమెంట్ బిజినెస్ కి సపోర్ట్ చేస్తున్నాయంటే దాని గురించి ప్రొవైడ్ చేసి ఫస్ట్ అంటే అది కూడా వాళ్ళ ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అయ్యి ఇస్తున్నారు బ్రో లోన్స్. ఇప్పుడు మీకు 1 to 5 lakhs కావాలంటే మీకు మినిమం అమౌంట్ కూడా రావాలి కదా. అంటే లైక్ గవర్నమెంట్ కి మీరు తిరిగి పే చేస్తారా లేదా అన్నది వాళ్ళకి ఐడియా ఉండాలి కదా. సో ఇన్కమ్ మీదనే ఉంటుంది అనమాట. అది కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందంటే బిజినెస్ కి స్టార్ట్అప్ హెల్ప్ చేస్తుందా? హెల్ప్ చేస్తుంది అని అంటే నా దృష్టిలో అయితే మాక్సిమం అయితే చేయరు. ఓకే. కానీ వాస్తవానికి మన దేశంలో యూత్ పాపులేషన్ ఎక్కువ. ఇన్ కేస్ ఆఫ్ లైక్ మనం ఎక్కువ డెవలప్ అవ్వాలంటే యూత్ పాత్ర ముందు ఉండాలి. అటువంటి దానికోసం యూత్ కి ఇటువంటి ప్రొవైడ్ చేయాలంటే ఎటువంటి విధాల్లో లైక్ గవర్నమెంట్ ముందుకు యూత్ తీసుకొస్తే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ ఏ ఫీల్డ్ లో అని అంటే అన్ని ఫీల్డ్స్ లో. అంటే మనకి ఇప్పుడు బీటెక్ ఉంది బ్రో. బీటెక్ లో ఇప్పుడు నాకు తెలిసి అమీర్పేటలో బీటెక్ కంప్లీట్ చేసి చాలా మంది జాయిన్ అయినారు. లైక్ ఎట్లా అంటే మనకి బీటెక్ కాలేజెస్ లోనే ఇట్లా నార్మల్ జనరల్ జావా, పైథాన్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ఆ లాంగ్వేజెస్ మీద, స్కిల్స్ మీద
కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్ అనుకుంటా. సెమిస్టర్ కాకుండా ఓన్లీ సెమిస్టర్స్ కాకుండా. డిగ్రీ బీటెక్ అయిపోయాక ఇన్స్టిట్యూట్ వస్తున్న 6 months కి అదేదో 10th అయినప్పుడే ఒక 1 year చేసుకోవచ్చు డైరెక్ట్. ఇంకో 3 years నీకు సేఫ్ అవుతుంది నా ఆలోచన. అవును, అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు అంటే 8th క్లాస్ నుంచి నీకు గోల్ ఉండాలి, 10th క్లాస్ నుంచి గోల్ ఉండాలి అని అంటారు. కానీ సో అది ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే బ్రో, అంటే 18-19 years వచ్చినప్పుడే మన ప్యాషన్ ఏంటిది, మన గోల్ ఏంటిది అనేది మనకు అర్థమవుతుంది. సో అప్పటి వరకు మనం ఇది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని అప్పుడు మనం కూల్ గా కూర్చొని ఆలోచించుకుంటే బెటర్ అనుకుంటాం. బెటర్. ప్రెసెంట్ ఇప్పటి వరకు మీకు క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతాను. బీటెక్ ఫైనల్ ఇయర్ టు ఇది. సో బీటెక్ అయిపోయిన బిజినెస్ పర్ఫెక్ట్ అయితే బయట వెళ్ళిపోతుంది. ఓకే బ్రదర్. కానీ వాస్తవానికి ఈ రోజుల్లో సోషల్ మీడియా త్రూ అంటే లైక్ ఏరియాలో కూడా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఏమంటారు సోషల్ మీడియా వల్ల నెగిటివ్ కి పాజిటివ్ కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? సోషల్ మీడియా వల్ల నెగిటివ్ కి పాజిటివ్ కి డిఫరెన్స్ అని అంటే ఎక్కువ నాకు తెలిసినంత వరకు అయితే ఏమంటారు అంటే అది యూజ్ చేసుకునే వాళ్ళ బట్టి ఉంటుంది బ్రో. ఇప్పుడు పాజిటివ్ యూజ్ చేసుకోవాలంటే పాజిటివ్ యూజ్ చేసుకుంటాం, నెగిటివ్ అంటే నెగిటివ్. లైక్ అంటే రీల్స్ చూసుకుంటే టైం వేస్ట్ చేయడం కానీ అట్లా. రీల్స్ చేయడం అనేది వేరు, చేస్తే పర్లేదు. అంటే లైక్ కంటెంట్ క్రియేషన్ చేస్తే పర్లేదు. మనకి ఇట్లా నార్మల్ గా స్క్రోలింగ్ చేస్తే టైం వేస్ట్ అనుకుంటాను. కానీ ఇదే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఫేక్ ప్రొడక్ట్స్ ని ఫేక్ యాప్ ని ప్రమోట్ చేస్తా ఉన్నారు. సో దీనిపైన మీ కామెంట్స్? అది యూత్ ఉండాలి బ్రో క్లారిటీ. లైక్ ఎట్లా అంటే మనం ఆలోచించాలన్నమాట. ఒక 5K పెడితే మీకు 2-3 days లో 10K అయిపోతుంది అని అంటే అది నమ్మేటట్లేదు కదా. లైక్ అంటే అన్ని ఇప్పుడు మీకు బ్యాంక్ లో పెట్టుకున్నా ఎంతైనా మనీ డబుల్ కావాలంటే టైం పడుతుంది. లైక్ 1 year అయినా 6 months అయినా టైం పడుతుంది. అట్లా 2-3 days లో చేస్తున్నాం అని అంటే ఎట్లా నమ్ముతారు? నమ్మలేరు కదా. సో అట్లా యూత్ కి క్లారిటీ ఉండాలి అనుకుంటున్నాను. ఇన్ఫ్లుయెన్సర్ ఏముంది బ్రో, పైసలు ఇస్తే వాడు ఏదైనా ప్రమోట్ చేసేస్తాడు. అది యూత్ కి క్లారిటీ ఉండాలన్నమాట, మనకి క్లారిటీ ఉండాలి. సో వాస్తవానికి హైదరాబాద్ లో స్టూడెంట్స్ స్ట్రగ్లింగ్ లైఫ్ ఎలా ఉందంటే ఏం చెప్తా ఉన్నాం? ఎక్కడెక్కడి నుంచి వచ్చుకుంటారు ఇక్కడ? ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి కరెక్ట్ స్కిల్స్ నేర్పియరు. లైక్ ఏమంటారు ఎంతసేపు సెమిస్టరే. మన వాళ్ళు ఇక బీటెక్ డిగ్రీలు అంటే లాస్ట్ డే బ్యాటింగ్ ఉంటుంది మొత్తం. సో అట్లా 1 night బ్యాటింగ్ అని ఉంటది. సో అట్లా టైం వేస్ట్ చేసినారు. కానీ ఈ ముందున్న దాంట్లో కూడా ఏమైనా స్కిల్స్ నేర్చుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. కానీ వాళ్ళ తగ్గట్టుగా ప్రిపరేషన్ తగ్గట్టుగా ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. అవును, గవర్నమెంట్ జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ కి లేవు. అండ్ దానికి కాంపిటీషన్ ఎక్కువ ఉంది బ్రో. అంటే ప్రతి ఇంట్లో ఇండియన్ పేరెంట్స్ థింగ్స్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కొడితే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, లేకపోతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి, ఇంజనీర్ కావాలి, అంతే ఉంటది. సో వేరే స్కిల్స్ కూడా ఉన్నాయి. ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు వెళ్తే బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ వాస్తవానికి బయట పేరెంట్స్ కూడా లైక్ ఒక బాబుకి లైక్ బీటెక్ అంటే ఇంట్రెస్ట్ లేదు, అది మానేసి మమ్మీ నాకు ఇట్లా లైక్ ఒక ప్యాషన్ తో ఒకటి వెళ్తా, లైక్ కెమెరా ఫీల్డ్ ఎడిటింగ్ ఫీల్డ్ వెళ్తా అంటే వాస్తవానికి పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు అంటారు ఈ జనరేషన్ లో? లేదు బ్రో, ఐ డోంట్ థింక్ సో. అంటే సపోర్ట్ చేస్తారని నేను అనుకోను. అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ అడిగితే మనం చెప్పుకోదగ్గట్టు ఉండాలి, అట్లా ఉంటది అనమాట. సో అది థింక్ చేయకుండా వాళ్ళ స్కిల్ సెట్ బట్టి వాళ్ళ మైండ్ సెట్ బట్టి వాళ్ళని ఏమంటారు ఎంకరేజ్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను.